నేను అలా గొడవల డైలాగ్ చెప్పలేని, ఆలోచిస్తే ప్రాక్టీస్ చేసి చెప్తాను. పెళ్ళాంతో గొడవడమంటే మాత్రం ఏ ప్రాక్టీసులు అక్కర్లేదు, డైరెక్ట్ గా వచ్చేస్తాయి. ఎలాగైనా సరే ఇంచక్క మాట్లాడేస్తాం. అలా మాట్లాడినట్టు వీడియోలో చెప్పచ్చు కదా. దానికి మాత్రం డైలాగ్ రాసిస్తే ప్రాక్టీస్ చేసుకుని చెప్తాను. మేము మరో శుద్ధపూస. నేను మాత్రం డైరెక్ట్ గా చెప్పేయచ్చు. ఏదో నాకేదో గొడవడడం అలవాటు ఉన్నట్టు. నాకు కొత్తే కదా, అక్కడికి మీరేదో మంచి అనుకోవాలని అందరూను. అమ్మమ్మమ్మమ్మమ్మో, ఏమి నాటకాలు అయ్యా నాయనా. అసలు నటనా కౌశలంలో ఏవైనా బిరుదులు ఉంటే కొత్త కొత్త బిరుదులు అప్గ్రేడ్ చేసి మరీ ఇవ్వాలి మీకు. అమ్మో, నేను తట్టుకోలేకపోతున్నాను. రాసి ఇవ్వాలంటే డైలాగు రాసి అక్షరాక్షరం పోనీ రాసుకోండి, నేను చెప్తానంటే రాసుకోరు. నేను రాయను, నువ్వు రాయి. అసిస్టెంట్, మరి అసిస్టెంట్కి జీతం ఇస్తున్నారా? అది లేదు. వంట నేను చెయ్యాలి, కాన్సెప్ట్ నేను రాయాలి, స్క్రిప్ట్ నేను రాయాలి, డైలాగులు నేను చెప్పాలి. అన్నీ చెప్పి అన్నీ రాసిస్తే ప్రాక్టీస్ చేసి అప్పుడు చెప్పేస్తారు డైలాగ్ సింపుల్గా. ఎంత సింపుల్ పని ఎంచుకుంటారో అంటే కూర్చుని చాలా నీట్గా కాలర్ మడత నలగకుండా హాయిగా వైట్ కాలర్ జాబ్ లాగా చేస్తారు. మేము మాత్రం ఎందుకా సోది, ఇంటికి రాసిస్తావా లేదా? రాస్తున్నాను, అలా చూడకండి, రాసి ఇస్తాను. మీ అందరికి కుళ్ళు కాదు.